అందరికీ అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షలు కలగాలని భావిస్తూ శ్రీ సూక్త జప ఫలం గురించి చెప్తున్నా. న క్రోధో నచమాశ్చర్యం న లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపేస్సదా. శ్రీమాత అనుగ్రహం కలగాలంటే క్రోధము, లోభము, మాశ్చర్యము, అశుభ చింతన అనే దుర్గుణాలకి దూరంగా ఉండాలి. క్రోధం అంటే కోపం, కోపం వల్ల బుద్ధి నశిస్తుంది. మాశ్చర్యం అంటే అసూయ, వారి వద్ద ఉన్నది మన దగ్గర లేదు అనే అసంతృప్తి. లోభం అంటే మనకి ఉన్నది కానీ నలుగురితో పంచుకోవడం ఇష్టం లేని పిసినారితనం. అశుభమతి అంటే అన్ని విషయాల్లో శంకిస్తూ నిత్యం సంశయుడుగా ఉండడం. ఈ 4 రకాల గుణాలు ఉన్న వారి వద్దకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు. మరి ఈ లక్షణాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఈ కలియుగంలో అది అసాధ్యం, అయ్యే పనే కాదు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? దీనికి తరుణోపాయమే శ్రీ సూక్త పారాయణం. శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహించి మనలో ఉన్న ఈ దుర్గుణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా కలిగిన పుణ్యం వల్ల మనము ఆ లక్ష్మీదేవి కృపకి పాత్రలం కావడం జరుగుతుంది. శ్రీ సూక్తం ఎటువంటి దోషాలు దొరలకుండా చదవాలి.